హలో, వెల్కమ్ బ్యాక్ టు బిట్ ఇన్ఫో ఛానల్. ఈరోజు మనం డిస్కషన్ చేసుకోబోయే టాపిక్ చూసుకుంటే మనకు గూగుల్ వాళ్ళు మంచి అప్డేట్ అని మనకి యూస్ఫుల్ అయ్యే అప్డేట్ అనేది తీసుకొని వచ్చున్నారు. అది దేనికి ఉపయోగపడుతుందంటే అంటే మనం పాత రోజుల్లో ఎప్పుడేమన్నా జీమెయిల్ అకౌంట్ అనేది మనకు నచ్చిన వాళ్ళ పేర్లతో కానీ, హీరోయిన్ పేర్లు కానీ, హీరో పేర్లు కానీ, అలాగే నెంబర్స్తో కానీ క్రియేట్ చేసి ఉంటాము. ఇప్పుడు దాన్ని మనం మార్చలేక దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఆ జీమెయిల్ ఐడి అనేది చేంజ్ చేసుకునేటట్టు మనకి వెసులుబాటు అనేది తీసుకొని వచ్చున్నారు. అది ఏ విధంగా చేంజ్ చేయాలనేది ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు వీడియో అనేది ఫుల్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, ఆ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎప్పుడు డైలీ రొటీన్గా మీకు చెప్పేది, వీడియో నచ్చినట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంకా బాగా నచ్చినట్టయితే వెళ్ళి లైక్ చేసుకోండి. మీరు ఇంకా నచ్చినట్టయితే నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే కొంతమంది షేర్ చేయండి. మీరు షేర్ చేయడం కానీ లైక్ చేయడం కానీ కొంచెం నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతామా. దీనికోసం ఇంకా ముందుగా జీమెయిల్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ముందుగా మీకు ఒక చిన్న డౌట్ అనేది వచ్చి ఉంటుంది. ఏంటంటే మామూలుగా మనం ఇప్పుడు జీమెయిల్ ఐడి అనేది చేంజ్ చేస్తున్నాం కదా, దానివల్ల పాత జీమెయిల్ మొత్తం అయిపోతాయని, లేకపోతే ఏమైనా అవుతాయి, డేటా ఏమైనా డిలీట్ అయిపోతాయి అన్న డౌట్ అయితే అవసరం లేదు. ఇప్పుడు ఓన్లీ మనము జీమెయిల్ ఐడి నేమ్ మాత్రమే చేంజ్ చేసుకున్నాము, దాంట్లో ఉన్న సర్వీస్ మాత్రం అలానే రన్నింగ్లో ఉంటాయి. అనగా ఓటీపీలు కానీ, ఏమైనా మెయిల్స్ ఫొటోస్ కానీ, మెయిల్స్ రావటం కానీ అలాంటివన్నీ నార్మల్గానే జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. దాని తర్వాత చూసుకుంటే మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే పర్సనల్ ఇన్ఫో అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మన జీమెయిల్ అని ఉంది కదా, ఈమెయిల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మన గూగుల్ అకౌంట్ ఈమెయిల్ అని ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ దీని మీద క్లిక్ చేసుకొని, అంటే ఇక్కడ వెరిఫికేషన్ అని అడుగుతుంది, మనమా కాదా అన్నట్టుగా వెరిఫై ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, చేంజ్ గూగుల్ అకౌంట్ ఈమెయిల్ అని, దీని మీద ట్యాప్ చేసుకుని లాస్ట్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ మనకు కావాల్సిన యూజర్ నేమ్ అనేది ఇక్కడ మనము ఎంటర్ చేసుకొని తర్వాత చేంజ్ ఈమెయిల్ అని క్లిక్ చేస్తే వెంటనే మనకు కావాల్సిన కొత్తగా మనకు కావాల్సిన జీమెయిల్ అనేది ఐడి అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా మన గూగుల్ వాళ్ళకి తీసుకొచ్చిన కొత్త అప్డేట్ని ఏ విధంగా యూజ్ చేయాలో తెలుసుకున్నావు కదా. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.